హలో మహేష్, ఒక సూట్ కేసు నిండా బట్టలు సర్దుకో. ఎందుకు సార్, ఏమైంది? అరే చెప్తలే, నువ్వు ముందు బట్టలు సర్దుకోనుండు. ఏమైందబ్బా, ఎందుకు జక్కన్న సార్ ఇంత తొందరపడుతున్నాడు? అందరు రెడీ కండి. కిరవణ్ అన్న, మీ మ్యూజిక్ డ్రమ్స్ ని ఎక్విప్మెంట్ ని త్వరగా ఒక సంచిలో కుక్ చేసుకోండి. కార్తీక్, ఫ్లైట్ టికెట్స్ రెడీనేనా? రెడీ నాన్న. నాన్న, అది అసలే ఆఫ్రికా అడవి, మనం తినడానికి ఎలా? అందుకే ఇప్పుడే టిఫిన్ క్యారెట్లు, జంతికలు, అరిసెలు, మురుకులు పెట్టుకోండి. జక్కన్న సార్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అరిసెలు, జంతికలు ఏంటి? ఫ్లైట్ టికెట్స్ ఏంటి? అబ్బా, నీకు ఇంకా అర్థం కాలేదా మహేష్? మా నాన్నగారు స్టోరీ రాయడం కంప్లీట్ చేశారు. మనం ఇప్పుడు షూటింగ్ పోతున్నాం ఆఫ్రికన్ అడవులకి. ఏంటి సార్ ఇంత షాక్ ఇచ్చారు? నేను ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదు. పైగా మీరు నాకు స్క్రిప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అబ్బా, ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు జంతికలు తింటే ఎక్స్ప్లెయిన్ చేస్తేలే, నువ్వు రెడీగా. ఏంటి, ఫ్లైట్లో జంతికలు తింటే ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నాన్న, ఆఫ్రికన్ అడవులు అంటున్నారు, అక్కడ రన్వే ఉంటుందా ఫ్లైట్ దిగడానికి? రన్వే లేకుంటే ఏం పారాషూట్స్ వేసుకొని దూకేద్దాం, నువ్వు భయపడకు. మరి సినిమా ఎక్విప్మెంట్ వాటికి కూడా ఒక పారాషూట్ తగిలిచ్చేదిలే. జక్కన్న గారు, ఇంకోసారి ఆలోచించండి. ఇంత తొందర అవసరమా చెప్పు? అదేదో సినిమాకి ముందు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది ఉంటుంది కదా, ముందు అది కానివ్వండి. అబ్బా, అదంతా ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు అరిసెలు తింటూ ఆలోచించేదిలే, నువ్వు భయపడకు. అయినా స్టోరీ కంప్లీట్ అయినట్టు నాకు ఒక విషయం చెప్పలేదే. మా నాన్నగారు చెప్పారు కదా, వినలేదా? మీ నాన్నగారు ఎప్పుడు చెప్పారు? అబ్బా, స్టోరీ కంప్లీట్ అయిన వెంటనే చెప్పారు. దీని మీద ఆల్రెడీ మీమ్స్ కూడా వేశారు, నువ్వు చూడలేదా? నువ్వు ఇలా ఉంటే ఎలా మహేష్? సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. ఏంటి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలా? మీమ్స్ చూడాలా? దీనమ్మ జీవితం. సార్, ఒక్కసారి థింక్ చేయండి. ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఇంత తొందరగా వెళ్తే అక్కడ ప్రమాదమేమో. నువ్వేం భయపడకు. పగలంతా షూటింగ్ చేసేది, రాత్రి చెట్లకు ఉయ్యాల కట్టుకొని పడుకునేదిలే. ఉయ్యాలనా? నేనేమైనా చిన్న పిల్లోన్నా? నువ్వు నీ ఫ్యాన్స్ కి చిన్న పిల్లోన్లానే కనిపిస్తావులే అన్న. ఎంత ఏజ్ వచ్చినా చాలా యంగ్ గా కనపడతావు. నీ పొగడతలు ఆపు కార్తీక్. నువ్వైనా మీ డాడీకి చెప్పు, అక్కడ ఏదో పారిపోతుందనేలా రేసు గ్రామ్లా ఫాస్ట్ గా ఉన్నాడు అన్న. ఇప్పుడే మా నాన్నకు మూడు బాగుంది, డిస్టర్బ్ చేయకు. లేకపోతే నీ సినిమాను కూడా 4-5 ఏళ్ళలో చేస్తాడు చూడు. ఏంటి, 4-5 ఏళ్ళ? కానీ నాతో 3 ఏళ్లలో తీసేస్తా అన్నాడు. అది అప్పుడు అన్నా. అంటే నేను ఇప్పుడు 4-5 ఏళ్ళ అడుగులో ఉండాలా? ఏమో చెప్పలేమన్నా. మా నాన్న మూడుని బట్టి డిఫరెంట్ లొకేషన్స్ కూడా ఉండొచ్చు. కార్తిక్ బ్రో, అయితే నేను నా ఫ్యామిలీని కూడా తీసుకొని రావచ్చా? ఫ్యామిలీని తీసుకొస్తావా? మనం ఏమన్నా పిక్నిక్ పోతున్నామా? అడవులకు పోతున్నాం. అడవులకి అక్కడ సింహాలు, పులులు ఉంటాయి. అవి అటాక్ చేస్తే ఎట్లా? నువ్వంటే హీరోవి, ఎలా అయినా తప్పించుకుంటావు. వాళ్ళని ఎలా కాపాడతావు? సార్, మా ఫ్యామిలీ నేను ఇయర్కి ఒకసారి వరల్డ్ టూర్ తీసుకొని పోతా. ఈ సినిమా 3-4 ఏళ్ళు అంటున్నారు. వాళ్ళనిగిన వరల్డ్ టూర్ తీసుకొని పోకపోతే నా వైఫ్ నన్ను చితక బాధేస్తుంది. నాకు అదంతా తెలియదు. నువ్వు అన్ని వరల్డ్ టూర్స్ క్యాన్సిల్ చేసుకో. యువర్ అండర్ అరెస్ట్ ఇన్ మై సినిమా. ఏంటి అంత హడావుడిగా ఉంది? అందరు ఎక్కడికో పోతున్నట్టున్నారు. అవునా ఆర్సీ అన్న, సినిమా షూటింగ్ పోతున్నాం. సినిమా షూటింగ్? ఏ సినిమా షూటింగ్ వెళ్తున్నారు? అదే అన్న, SSMB 29 స్టోరీ అంతా కంప్లీట్ అయింది. ఆ సినిమా తీయడానికే పోతున్నాం. వామ్మో, అయినా ఇంత తొందరగానా? అదే నేను అడుగుతున్నా చరణ్, ఎందుకు ఇంత త్వరగా అని. వినట్లేదు. ఏంది జక్కన్న ఇది? ఎప్పుడు లేనంత ఇంత ఫాస్ట్ గా ఉండవు. మాతో సినిమా తీసేటప్పుడు కూడా ఇంత ఫాస్ట్ గా లేవే. ఏమో చరణ్, ఈ సినిమాను తొందరగా తీయాలనిపిస్తుంది. తొందర అంటే ఎన్నేళ్ళ తీస్తావు? ఒక 3-4 ఏళ్ళు వేసుకో. ఏంటి, 3-4 ఏళ్ళు తొందరగానా? చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు జక్కన్న బ్రో. ఏంటి చరణ్, అందరు డీప్ డిస్కషన్ లో ఉన్నారు. మన జక్కన్నకి 3-4 ఏళ్ళు సినిమా తీయడం తొందరనంట. ఏంటి మీ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏంటి మహేష్, చాలా డల్గా ఉన్నావు? మన జక్కన్న సినిమా షూటింగ్ కి తొందర పెడుతున్నాడంట. ఏంటి, జక్కన్న తొందర పెడుతున్నాడా? అయితే ఇది ప్రపంచంలో 8వ వింతనే. అవును, బట్టలు సర్దుకో, ఆఫ్రికన్ అడవులకి పోదామంటున్నాడు. అయితే వెళ్ళు మహేష్, జక్కన్న మూడు ఇప్పుడు బాగుంది, తొందరగా వెళ్ళు. 2 ఏళ్లలో సినిమా అవగొట్టుకొని వస్తాడు. అంత లేదు తారాక్, 3-4 ఏళ్ళు పడుతుందంట. 3-4 ఏళ్ళు పడుతుందా? మళ్ళీ పిల్లగాని ఎందుకు తొందర పెడుతున్నారు? అది నువ్వే అడుగు. పద, నేను కడిగేస్తా జక్కన్నని. హాయ్ తారక్, ఏంటి అందరూ ఇలా కలిసి వచ్చారు? ఏంటి హాయ్? పాపం మన మిల్క్ బాయ్ ని తొందర ఎందుకు పెడుతున్నారు? మళ్ళీ ఇంత తొందరగా పెట్టి 3-4 ఏళ్ళు సినిమా తీస్తారంట. అవును, ఏంటి ఇప్పుడు తొందరగా వెళ్ళి అక్కడ అన్ని పనులు చేసుకుని టెంకాయ కొట్టి పూజ మొదలు పెడితే 3-4 ఏళ్ళు అయ్యేది కొంచెం తగ్గుద్ది. తగ్గుద్ది అంటే ఎంత తగ్గుద్ది? ఒక 3-4 నెలలు తగ్గించుకో. ఏంటి, 3-4 ఏళ్ల సినిమాని 3-4 నెలలు తగ్గించుకోవాలా? బట్టలు కొనేటప్పుడు కూడా ఇంత డిస్కౌంట్ ఇవ్వరు కదా జక్కన్న బ్రో. తారక్, నా ఫ్యామిలీని తీసుకొస్తానంటే కూడా వద్దంటున్నారు. అవును, ఫ్యామిలీని ఎందుకు వద్దంటున్నావు? ఎందుకంటే నీకు టైగర్ తో ఫైట్ సీన్ పెట్టినట్టు మహేష్ కి అనకొండతో ఫైట్ సీన్ పెట్టిన. మహేష్ అనకొండతో ఫైట్ చేసేటప్పుడు తన ఫ్యామిలీ మీద అటాక్ చేస్తే కష్టం కదా, అందుకే. మహేష్ బ్రో, నువ్వు ఇండియాలో తినాల్సిన నూకలు అయిపోయాయి, వెళ్ళి ఆఫ్రికాలో నూకలు తిని. ఇంకా ఏంటి తారక్ అలా అంటున్నావు? నీకు గోల్డెన్ డేస్ అయిపోయాయి, బట్టలు సర్దుకో ఇంకా. అవును, బట్టలు సర్దుకో, వెళ్ళు వెళ్ళు. హే, నువ్వు ఎప్పుడు వచ్చావు ప్రభాస్? ఐఎమ్ లిజనింగ్ యువర్ కాన్వర్జేషన్ ఫ్రమ్ ది కార్నర్ డార్లింగ్. మొత్తం వినేసేవా? అవును, మళ్ళీ నువ్వైనా జక్కన్నతో చెప్పొచ్చు కదా. ఏంటి చెప్పేది? మాకైనట్టే నీకు కావాలి. ఏంది బ్రో? జింతా తజ్జిత జిత జింతా తత్త. ఏంటి ఇదంతా కలనా? కలే ఏంటుందిలే. అయినా జక్కన్న సార్ ఇంత తొందరగా ఎందుకు పెడతాలే? అయినా వీళ్ళేంటి వాళ్ళకైనట్టు నాకు కావాలంటున్నారు?
ఏంటి జక్కన్న సార్ ఫోన్ చేస్తున్నాడు, ఎత్తి మాట్లాడదాం. హలో, మహేష్ బట్టలు సర్దుకో, అలా ఓ టూర్ వెళ్ళొద్దు. ఏంటి కలలో అడిగినట్టు అడుగుతున్నాడు. A few minutes later. ఏంటి డార్లింగ్ కొంచెం దిగులుగా ఉండి టిప్ టాప్ గా రెడీ అయ్యావు. హే నువ్వేంటి ఇక్కడ, నువ్వు కార్నర్ నుంచి చూస్తున్నావు కదా, నేను కార్నర్ నుండి చూడడం ఏంటి? అంటే నువ్వు ఇప్పుడు నిజంగా వచ్చావా? వచ్చినా, నీతో లైవ్ లో కూడా మాట్లాడుతున్నావు కదా, అసలు నీకేమైంది? ఏం లేదులే ప్రభాస్, జక్కన్న షూటింగ్ కోసం తొందర పెడుతున్నట్టు కల వచ్చింది. ఏంటి కలనా? ఇంతకా కల్లో నేనున్నానా? ఉన్నావు, నువ్వు ఉన్నావు, చరణ్ ఉన్నాడు, తారక్ కూడా ఉన్నాడు. ఇంతకేం కల వచ్చింది డార్లింగ్? జక్కన్న నన్ను షూటింగ్ కోసం తొందర పెడుతున్నట్టు, ఒక అనకొండతో ఫైట్ ప్లాన్ చేసినట్టు కల వచ్చింది. అయితే అది కలే. ఏంటి అలా అన్నావు? మరి జక్కన్న ఏంది నిన్ను తొందర పెట్టడమేంది? అతని సినిమా తీస్తే తెర మీదకి రావడానికి 4-5 years పట్టుద్ది. ఏంటి ప్రభాస్ గుండెలో మినీ హార్ట్ అటాక్ తెప్పించావు? ఎస్ ఇట్స్ ట్రూ, లాస్ట్ టైం చరణ్ తారక్లకు కూడా ఇలానే అయింది. కానీ త్రిబులార్ని 3 ఏళ్లలో తీసేశాడు కదా. నీకు జక్కన్న లెక్కలు అర్థం కాలేదనుకుంటా. నువ్వు జక్కన్నకి బుక్ అయ్యి ఆల్రెడీ 2 ఏళ్ళు గడిచిపోయాయి. అదేంటి, నీతో సినిమా తీస్తానని 2 ఏళ్ల క్రితమే చెప్పాడా? చెప్పాడు. అక్కడే 2 ఏళ్ళు అయిపోయాయి. ఇంకా సినిమా ఒక 3 ఏళ్ళు తీయడమే బాకీ. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకో 6 months ఎక్స్టెండ్ అవుతుంది. అంటే నువ్వు దీని ప్రకారం 5 years అంటున్నావా? ఎస్, నీకు ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా నీకు ఇప్పటి నుంచి అసలు సిసలైన సినిమా మొదలవుతుంది. ఏంటి మీ ఇద్దరు డీప్ డిస్కషన్ లో ఉన్నారు? ఎస్, జక్కన్న లెక్కల గురించి చెప్తున్నా చరణ్. ఇంకా జక్కన్న మహేష్ ని 3 years అరెస్ట్ చేసేస్తాడు. అదేంటి అరెస్ట్ చేసేస్తాడు అంటున్నారు? అవును మహేష్ బ్రో, నీకు జస్ట్ బేడీలు ఒక్కటే వేయడు, కానీ నువ్వు జక్కన్న అండర్ కవర్ లో ఉంటావు. చరణ్, జక్కన్నతో షూటింగ్ ఎలా ఉంటుందో కొన్ని టిప్స్ చెప్పవా? ఏంటి టిప్సా? సర్లే విను. షూటింగ్ 8 o'clock అయితే నువ్వు 7 o'clock స్పాట్లో ఉండు. అంటే నువ్వు 4 o'clock లేచి వర్కౌట్ చేసుకొని రెడీ అయ్యి 6 o'clock బ్రేక్ఫాస్ట్ చెయ్యి. లేకుంటే కార్లోనే బ్రేక్ఫాస్ట్ చెయ్యి. అదేం చరణ్ టిప్స్ చెప్పమంటే భయపెట్టేలా చెప్తున్నావు? ఒక టిప్కే భయపడిపోతున్నావు, ఇంకా చెప్తే ఏమైపోతావు మహేష్? నువ్వు ఎప్పుడొచ్చా తారక్? చరణ్ టిప్స్ చెప్తున్నప్పటి నుంచే ఉన్నా. సర్లే, ఆయన బ్రేక్ఫాస్ట్ షూటింగ్ లో కూడా తినొచ్చు కదా, అంత పొద్దున్నే తినాలా? ఏంటి షూటింగ్ లో తింటావా? నీకు షూటింగ్ లో తుమ్మడానికి ఆవలించడానికి కూడా టైం ఉండదు తెలుసా? ఏంటి బ్రో గుండె వేగాన్ని ఇంకా పెంచుతున్నారు, క్లారిటీగా చెప్పండి. షూటింగ్ ఒక్కసారి స్టార్ట్ అయితే నీకు రెస్ట్ స్పెల్లింగ్ చెప్పడానికి కూడా టైం ఉండదు బ్రో. అంత టఫ్ గా షూటింగ్ ఉంటుంది. ఒక్క సీన్ సరిగా రాకపోయినా ఇంకా అంతే. మహేష్ బ్రో, జక్కన్నతో షూటింగ్ అంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ కన్నా చాలా టఫ్ గా ఉంటుంది. ఇంటర్వ్యూస్ లో ఒక తప్పు ఆన్సర్ చెప్తే ఎలా ఉంటుందో, షూటింగ్ లో ఒక్క సీన్ కరెక్ట్ రాకపోతే అంత కష్టంగా ఉంటుంది. బ్రోస్, నాకు మినీ హార్ట్ అటాక్ కాదు, నిజంగా హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. టిప్స్ చెప్పమంటే భయపెడుతున్నారేంటి? మేము భయపడడం లేదు, నీకు టిప్సే చెప్తున్నాం. మరి యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ కన్నా షూటింగ్ చాలా టఫ్గా ఉంటుంది అంటున్నారు. టఫ్గా ఉంటుంది, మరి టఫ్గా ఉంటుంది. మాదన్నా యూపీఎస్సీ అంటే పాన్ ఇండియా ప్రాజెక్ట్, నీది డబ్ల్యూపీఎస్సీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్. డబ్ల్యూపీఎస్సీ అంటే ఏంటి తారక్? వరల్డ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పాన్ వరల్డే. ఇంకా అంటే మహేష్ బ్రోకి. ఎస్, నువ్వు అనుకున్నదే. నాకు అర్థం కాలే, అసలు నువ్వేమనుకున్నావు చరణ్? ఏం లేదు మహేష్ బ్రో, నీది పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కదా, నీకు పొద్దున 8 o'clock షూటింగ్ స్టార్ట్ అయితే రాత్రి 1 or 2 అవుతుంది అయిపోయే లోపల. ఏంటి బ్రో పొద్దున 8 o'clock అంటే నాన్ స్టాప్ 18 hours షూటింగ్ ఉంటుందా? అవును, పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అంటే ఆ మాత్రం ఉంటుంది. మహేష్ బ్రో, జక్కన్న పాన్ ఇండియాకే ఇజ్రాయెల్, జపాన్ కంట్రీస్ తిప్పాడు. అదే నీది పాన్ వరల్డ్, ఆఫ్రికన్ అడవులు అంటున్నాడు. ఇంకా చూసుకోమలా. తారక్, మహేష్ బ్రో ఆఫ్రికన్ అడవుల్లో ఏం తింటాడంటావు? ఇంకేం తింటాడు, అడవుల్లో ఆకులు, చెట్ల కింద దుంపలు. ఏంటి దుంపల ఆకులా? ప్రొడక్షన్ వాళ్ళు భోజనాలు పెట్టరు. ఒకవేళ పెట్టినా నీకు తినేంత టైం ఉండదు. ఈ ఆకులు దుంపలు కూడా ఏదో నీ అదృష్టం బాగుండి టైం దొరికినప్పుడు తింటావు. ఏంటి బ్రో, నేను ఇంకా నా ఫ్యామిలీని కూడా ఆఫ్రికాకు తీసుకొని పోవాలనుకున్నా. ఏంటి ఫ్యామిలీనా? నువ్వు ఇంత విని కూడా నీ ఫ్యామిలీని తీసుకొని పోదాం అనుకుంటున్నావా డార్లింగ్? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఏంటి మహేష్, షాక్ అయి భయపడుతున్నావా? ఇంత చెప్పి భయపెట్టి మళ్ళా షాక్ అయ్యేవా అంటున్నావా? అరే భయపడకు, మేము జస్ట్ జోక్ చేసాం అంతే. మేము చెప్పినంత టఫ్గా ఏముండదులే, ఒక మాదిరి ఉంటుంది అంతే, భయపడకు. నువ్వు జక్కన్నతో ఒక్కటే షూటింగ్ చేయవు మహేష్ బ్రో, వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం షూటింగ్ చేస్తావు. షూటింగ్లో జక్కన్న ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. అవును డార్లింగ్, భయపడకు. నువ్వు మిల్క్ బాయ్లా యంగ్గా ఉంటావు కాబట్టి వాళ్ళు నిన్ను చిన్న పిల్లల్లా చూసుకుంటారు. అరే నాన్న, అరే బుజ్జి, అరే కన్నా అంటారు. చూస్తారు కదా ఈ జక్కన్న ఆడించే ఆట. ఇంకా మొదలెడదామా? బ్రోస్, రాజమౌళి గారితో షూటింగ్ ఎంత టఫ్గా హార్డ్గా ఉన్నా అక్కడ మొత్తం ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి మహేష్ బాబు గారికి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. కానీ దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఈ టాపిక్ గురించి మంచి మంచి ఫన్నీ ప్రూఫ్ వీడియోస్ వస్తాయి. సో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. లెవెల్ అయిపోద్ది.